దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే నీ ఎడల చేయునను. సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ ఈ రోజుల్లో సమాధానం అనేది ఉండట్లేదు. ఒకళ్ళ పట్ల ఒకరికి ఈర్ష్యలు, కుట్రలు, కుతంత్రాలు, అసూయలతోనే ఉంటున్నాం. ఇంట్లో అయితే ఆస్తుల గురించో, బంగారాల గురించో, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, తల్లి తండ్రులకి, కొడుకులకి మధ్య, కూతుళ్ళకి మధ్య సమాధానం అనేది ఉండట్లేదు. అలాగే సంఘాలకు వెళ్తున్నా కూడా సంఘాల్లో కూడా ఈ సమాధానం అనేది ఉండట్లేదు. అందు గురించే దేవుడు ముందుగానే ఆలోచించి వాక్యంలో ఈ రీతిగా రాయించి పెట్టాడు. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల. ఇక్కడ సహోదరుడు అంటే ఇక్కడ మేల్స్ గురించి మాత్రమే చెప్పట్లేదు, జెండర్తో సంబంధం లేదు. ఇక్కడ పురుషుల గురించి, స్త్రీల గురించి, ఇద్దరి గురించి చెప్తున్నాడు దేవుడు. మనకి అవతల వాళ్ళ దగ్గర సమాధానం లేకపోతే మనం వాళ్ళని హృదయపూర్వకంగా క్షమించడం అంటే పైకి, లేదంటే మాట వరుసకి, లేదంటే నటనాపూర్వకంగా, వేషధారణకు క్షమించడం కాదు. మన పట్ల వేరే వాళ్ళు రకరకాలుగా ప్రవర్తించినా, వాళ్ళ మీద మనకి కోపం వచ్చినా కానీ దాన్ని ఏం చేయాలంటే మనం వాళ్ళని క్షమించగలగాలి. ఎందుకంటే దేవుడు ఏమంటే, మీరు ఒకవేళ అలా క్షమించలేకపోతే, నీ తోటి సహోదరుణ్ణి నువ్వు క్షమించలేకపోతే నీ పట్ల దేవుడు కూడా అదే విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. కాబట్టి కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ సమాధానం అనేది కలిగి ఉండాలి. ఒకవేళ అవతల వాళ్ళు తెలుసో తెలియకో మన మీద నిందలు వేయడమో, లేదంటే వేరే వాళ్ళ దగ్గర తప్పుగా మాట్లాడటమో, లేదంటే అపకారం చేసినా కానీ నువ్వు వారిని క్షమించగలిగేలా ఉండాలి. ఎందుకంటే క్షమాగుణం అనేది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మనం నేర్చుకోవాలి. అలాంటి క్షమామయుడు దేవుడు. అలాంటి దేవుని నమ్ముకున్నటువంటి మనం క్షమించే గుణం, సమాధాన పడే గుణం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు అనుకోండి, ఒక వ్యక్తి మౌనంగా ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా గొడవ చల్లారిపోతుంది. అంతేగాని అవతల వాడు దెబ్బలాడుతున్నాడు కానీ మనం కూడా దెబ్బలాడుతున్నాం అనుకోండి, గొడవ అనేది ఏమైందంటే పెద్దదవుతుంది. అందుకే క్షమించే గుణం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మనకి అది నేర్పించి వెళ్ళాలి. ఆయన నమ్ముకున్నటువంటి మనం ఇంట్లో కానీ సంఘంలో కానీ ఎక్కడైనా కానీ మనం ఎవరినైనా కానీ క్షమించి కలిగేటువంటి గుణం ఉండాలి. అలాగే సమాధానం కలిగేటువంటి గుణం కలిగి ఉండాలి. అది ఈ రోజున దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం. కాబట్టి సమాధానం కలిగి ఉందాం, క్షమించే గుణం కలిగి ఉందాం. ప్రైజ్ ది లార్డ్.